బ్రేకింగ్ చూద్దాం. మచిలీపట్నంలో 7 వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రి పర్యటనలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 19 మంది వైసీపీ నేతలపై ఎనగుదురుపేట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వీరిలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు కూడా ఉన్నారు. ఈ కేసులో పేర్ని కిట్టు A19గా ఉన్నారు. ఈ ఘటనలో మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు విజయలక్ష్మి, శీలం భారతితో పాటు మహిళా కార్పొరేటర్లు వాణి కుస్మా, బందెల కవితలపై కూడా కేసు నమోదైంది. అరెస్ట్ అయిన వారిలో మేకల సుబ్బన్న, గోడవలి నాగరాజు, నోబుల్ థామస్, కొలుసు హరిబాబు, తుమ్మలపల్లి జగన్నాథరావు, బాబావలి, తిరుమల శెట్టి వరప్రసాద్ ఉన్నారు.